ఇందులో బాబా గారి పాత్ర ఏంటి? ఆయన ఎలా దారి చూపించారు బాబా మీకు? గారి పాత్ర అంటే నా ట్రాన్సిషన్ నేను చెప్పాను కదా! హ్మ్. సర్జరీ అప్పుడు నేను అనుకున్నాను బాబా అంటే, బాబా నాతో ఉండాలి. బాబా సేఫ్‌గా చేయాలి ఇదంతా అని. ఆహ్, యూ వోంట్ బిలీవ్ బాబా గారిని యాక్చువల్‌గా అంటే ఇది ఇది మా హస్బెండ్‌తో కూడా చెప్పాను. నేను అంత తొందరగా ఏ మనిషిని నమ్మను యాక్చువల్ లైఫ్‌లో. మగాళ్ళని అస్సలు నమ్మను యాక్చువల్‌గా టు బీ ఫ్రాంక్ లైక్ అవును. చాలామంది మగాళ్ళు అనుకుంటారు నువ్వు ఎంత టఫెస్ట్ ఆడదానివి అంటే నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు ఒక మగాడికి ఎట్లా భార్య అయ్యావు అనేసి చాలామంది ఆశ్చర్యపోయారు యాక్చువల్‌గా. హుహు. నేను పెళ్లి చేసుకున్నాక హ్మ్. యాక్చువల్‌గా ఓపెన్‌గా వచ్చినప్పుడు. అయితే నేను 2 చీటీలేసాను హ్మ్. బాబా అప్పుడు. ఆహ్, ఏసి గుడిలో అప్పుడు నేను అన్నాననమాట. ఇందులో ఏదో ఏ చీటీ వస్తే నేను ఆ చీటీ నేను యాక్సెప్ట్ చేస్తాను ఈ డెసిషన్ లాగా. అందులో యెస్ అండ్ నో రాశాననమాట. అయిపోయాక దర్శనం అయిపోయాక బయటకొచ్చి ఆహ్, అది కుర్తా యేసుకున్నాను యాక్చువల్‌గా ఆ రోజు. కుర్తా పైజామా యేసుకున్నా. కుర్తాలో జేబులో 2 చీటీలు పెట్టుకొని వెళ్ళాను లోపలికి. హ్మ్. బయటకొచ్చి అంతా అయిపోయాక దండం పెట్టుకొని బయటకొచ్చి చేతిలో పెట్టి అది జేబులో పెట్టి చేతిలోంచి తీసేటప్పటికి ఒక చీటీ ఇంకొకటేమైంది? లేదు. ఆ! ఏముంది దాంట్లో? యెస్ అనుంది. ఓహ్! పెళ్లి యాహ్! చేసేసుకోమని చెప్పారాయన. యాహ్! అంటే పెళ్లి గురించి నేను అనుకోలేదు. యాక్చువల్‌గా అంటే రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయొచ్చా ఓకే. లేదా యాక్చువల్‌గా. హ్మ్. నేను ముందుకు వెళ్ళొచ్చా లేదా? హ్మ్. నీ డెసిషన్ ఏదైతే అది నేను కంటిన్యూ చేస్తానంటే యెస్ అని వచ్చింది యాక్చువల్‌గా. దెన్ నేను గుడ్డిగా ఐ థింక్ లైక్ యాహ్! నౌ హ్మ్. ఐ హావ్ టు మూవ్ విత్ దిస్ రిలేషన్‌షిప్ హ్మ్. అనేసి అక్కడి నుంచి మూవ్ అయిపోయాను. ఇంకా యాహ్! యాహ్! ఆ తర్వాత పెళ్లయింది అండ్ యాహ్! లైక్ యాహ్! హ్మ్. అంతే. ఇప్పుడంతా బావుంది కదా! నా తరపు నుంచి అంతానే బానే ఉంది. ఐయామ్ హ్యాపీ టోటల్లీ ఆ! యాహ్! హ్మ్. మీకు కూతురుందన్నారు అంజలి. ఒక కూతురు కాదు ఆ! చాలా మందున్నారు. ఎలా? 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 కొన్ని వందల మంది కూతుర్లున్నారు ఏంటి? యాక్చువల్. ఎలా? ఏం ట్రాన్స్ చేస్తున్నారు? కమ్యూనిటీలో అంటే హ్మ్. మేమేమి అంటే నవమాసాలు మోసి కనం కదా! హ్మ్. అమ్మ అని వచ్చినప్పుడు బిడ్డ అనేసి దగ్గర తీసుకునే ఒక ప్రేమ అంతే. తల్లి ప్రేమ, కూతురు ప్రేమ అనమాట. అలా నా దగ్గరికొచ్చిన వాళ్ళు అంటే సో కాల్డ్ చాలా అంటే రెప్యూటెడ్ నా కూతుర్లున్నారు. ట్రాన్స్‌జెండర్ ఎవరైతే ఓకే. ఉన్నారో హ్మ్. ఫస్టొచ్చి గారాలు పట్టి చంద్రముఖి. హుహు. ఓహ్! చంద్రముఖి మీ డాటరా? నా ఫస్ట్ డాటర్ ఓకే. చంద్రముఖి. ఓహ్! ఓహ్! సో, యాహ్! షీ ఈస్ ద ఫస్ట్ ఫ్రమ్ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసింది తెలంగాణ అవును. నుంచి. డాన్సర్ గూడా గదా! యెస్. షీ ఈస్ ఎ యెస్. గుడ్ డాన్సర్. హ్మ్. ఆ తర్వాత అంజలి ఎవాంజలిస్ట్. షీ ఈస్ హుహు. ఆల్సో చాలా ఫేమస్. ఆమెకి యూట్యూబ్‌లోనే లైక్ మోర్ దాన్ 80,000 ఫాలోవర్స్ ఉన్నారు. హ్మ్. షీ అంటే క్రిస్టియన్ దానిలో హుహు. ఎవాంజలిస్ట్‌గా వెళ్తది. ఆమె హుహు. అండ్ షీ ఈస్ వెరీ ఫేమస్. ఇప్పుడు అబుదాబిలో ఉంది యాక్చువల్‌గా. హుహు. కువైట్ నుంచి అబుదాబి వెళ్ళింది. వస్తది రేపు మాపు ఇండియాకి. ఇంకా మూడో డాటర్ వచ్చి గంగా భవాని అని ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. అనంతపురంలో ఉంది. ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ రిజర్వేషన్ కోసం అక్కడ పబ్లిక్ లిటిగేషన్ ఏసింది ఏపీలో. హ్మ్. హైకోర్ట్‌లో చాలా ఫేమస్ పిటిషన్ అనమాట. ఆమె ఇంటర్సెక్స్ పర్సన్ యాక్చువల్‌గా. హుహు. ఇంటర్సెక్స్‌గా పుట్టి తను ట్రాన్స్‌గా ఐడెంటిఫై చేసుకుంది. ఇంకొక నాలుగో కూతురొచ్చి నీతూ నాంపల్లి అని ఉంది. హ్మ్. షీ ఈస్ వర్కింగ్ విత్ నౌ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ జాబ్ హ్మ్. చేస్తుంది. 2 స్టేట్స్ హ్యాండిల్ చేస్తుంది. ఏపీ, తెలంగాణ. ఓహ్! 2 హ్యాండిల్ చేస్తుంది. షీ ఈస్ ఫ్రమ్ వరంగల్ అనమాట. హుహు. సో, ఆ నలుగురు కూతురు. ఇంక ఫిఫ్త్ కూతురొచ్చేసి నందితా శేఖర్ అని హ్మ్. అండ్ షీ ఈస్ వర్కింగ్ విత్ సమ్ కెనడియన్ ఎంబసీ ప్రాజెక్ట్ అనమాట. హుహు. సో, వీళ్ళందరూ ఆల్‌మోస్ట్ అందరూ ఇండిపెండెంట్ యాక్చువల్‌గా హ్మ్. నా కూతుళ్ళందరూ. ఆ! సో, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ. అలానే నాకు కొడుకులు గూడా ఉన్నారు. ఆ! ట్రాన్స్ కొడుకులు. ఆ! నా ఒక కొడుకు జాన్సన్ హి ఈస్ ఎ గుడ్ డాన్సర్. హుహు. చాలా డాన్స్ చేస్తాడు. అండ్ యూ హ్మ్. షుడ్ ఇంటర్వ్యూ హిమ్ యాక్చువల్లీ. షూర్. షూర్. ఐ చాలా విల్. మంచి కొరియోగ్రాఫరు అండ్ ఐయామ్ ప్లానింగ్ టు స్టార్ట్ ఎ డాన్స్ స్కూల్ ఫర్ అవర్ కమ్యూనిటీ విత్ హిమ్ లైక్ యాహ్! హుహు. స్టీవ్ జాన్సన్. తను గూడా క్రిస్టియన్ బై బర్త్. థియాలజీ కంప్లీట్ చేశాడు గ్రాడ్యుయేషన్. యాహ్! ట్రాన్స్ మ్యాన్. మరి ఏంటి కోడళ్ళని, అల్లుళ్ళని ఎప్పుడు తెచ్చుకుంటున్నారు? ఛాన్స్ ఉంటుందా అలాగా? ఖచ్చితంగా అంటే వాళ్ళకి ఎప్పుడు టైం దొరికినా వాళ్ళు హ్మ్. నాతో వచ్చి టైమ్ స్పెండ్ చేస్తారు. హ్మ్. ఎప్పుడన్నా ఇప్పుడు అంజలి గాని, చంద్రముఖి అయితే తను వంట చేసి తీసుకొస్తది. హ్మ్. అంజలి నా దగ్గరకొచ్చి వంట చేపించుకుంటది. గంగా భవాని నాకు వంట చేస్తది. నీతు నాపల్లకైతే వంట అంత సరిగ్గా రాదు. వచ్చి నేనే వంట చేస్తాను. హ్మ్. అన్ని షాపింగ్ చేపిస్తది నాతో తిరిగి అంతా. యాహ్! హ్మ్. ఇక నందిత అయితే నాకు ఏ సర్జరీ అయినా నా పక్కన నందితే ఉంటది ఎప్పుడు. ఏమని పిలుస్తారు వాళ్ళు మిమ్మల్ని? అమ్మ అని పిలుస్తాను అమ్మ
అంటారా? అందరూ ఎందుకంటే మీరు ట్రాన్స్జెండర్ హెల్త్ ఎక్స్పర్ట్ కాబట్టి యాహ్! వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా కౌన్సిలింగ్ కి హెల్త్ నా ఇష్యూస్ కోసం. కూతుర్లు ఆహ్, ఆ! అది హెల్త్ ఎక్స్‌పర్ట్ కాకముందు నుంచి నాకు కూతుర్లే యాక్చువల్‌గా. ఓహో! ముందు నుంచే కమ్యూనిటీలో కూతుర్లు నాకు. కమ్యూనిటీలో. ఫస్ట్ నుంచి అమ్మ అని మొదలుపెట్టారు. వాళ్ళు నా దగ్గరికొచ్చినప్పటి నుంచి వాళ్ళు నాకు కూతుర్లే. నేను వాళ్ళకి అమ్మనే. సో, ఇది కాక ఇంకా చాలామంది అమ్మ అని పిలుస్తారు కమ్యూనిటీలో. సో, వాళ్ళందరికీ నేను హ్యాపీగా అనిపిస్తది కదా. చాలా హ్యాపీ అనిపిస్తది. ఎందుకంటే బయోలాజికల్ మదర్ మేము కాలేము ఒకటి. ఉమ్, బట్ అలా అని అన్‌కండిషనల్ లవ్ ఏదైతే మదర్ లవ్ ఉంటుందో, ఉమ్, అది వాళ్ళందరి పట్ల ఉంది నాకు. సో, ఉమ్, వాళ్ళందరూ దే ఎక్స్‌పీరియన్స్ దట్. వాళ్ళందరినీ సమానంగా చూసుకుంటాను నేను. ఉమ్, వాళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతాను నేను. ఉమ్. నేను ఆహ్, ఎవరైనా వాళ్ళ వైపు ఎవరైనా వస్తుంటే అంటే ఏదైనా హాని చేయాలని ఐ వోంట్ బేర్ దెమ్. లైక్ ఐ వోంట్ స్పేర్ దెమ్ యాక్చువల్లీ. లైక్ ఉమ్, ఉమ్. వీళ్ళు నా కూతురు వాళ్ళ జోలికొస్తే నేను అస్సలు ఊరుకోను అని నిజమే చెప్తాను. కదా, యాహ్! అంతే యాహ్! అంతే. అమ్మ ఐ అమ్మ ప్రొటెక్ట్ కదా. దెమ్ యాక్చువల్లీ. అవును యాహ్! అవును. యాస్ ఎ మదర్. రోజు బాబా గారికి పూజ చేస్తుంటారా? ఆ! విగ్రహం ఉంది. అంటే ఒకటి చెప్పాలి. మా అక్క బాబా గారి పరమ భక్తురాలు యాక్చువల్‌గా. ఉహు. ఇంట్లో 5 రోజులు 5 సార్లు హారతి చేస్తదామె. సో, ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే విగ్రహం పెట్టుకుంది. శక్తిపాతం తీసుకుంది. ఆ విగ్రహం షిరిడి నుంచి తెచ్చుకుందామె. 5 సార్లు హారతి. ఆ టైంకి ఆమె ఖచ్చితంగా చేస్తది. బాబాని చాలా నమ్ముతది. అంటే ఆమె చెప్తది బాబాతో నేను మాట్లాడతాను గూడా. ఆయన నాతో మాట్లాడతాడు గూడా అని. అంత ఆహా. భక్తురాలు యాక్చువల్లీ. ఓకే. సో, వన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మా అత్త అంటే మా అక్క వాళ్ళ అత్త అంటే సొంత మేనత్తకి ఇచ్చారనమాట. వాళ్ళొచ్చి మాకు చెప్పేవాళ్ళు. "ఏమిటి భక్తి, పరమ భక్తి" అనంటే, అంతే భక్తి దట్స్ ఇట్. ఆ, భక్తి అంటే భక్తిని ఎలా మనం కంట్రోల్ చేయగలం? భక్తి అనేది ఒక కనెక్షన్ గదా! అంతే. దేవుడికిను, భక్తుడికి మధ్య ఉన్న ఒక కనెక్షన్. ఒక 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 నెట్‌వర్క్, ఒక కమ్యూనికేషన్ అది. అది అందరికీ రాదు యాక్చువల్‌గా. అది రావడం అంటేనే చాలా పుణ్యం చేసుకుంటే రాదు. అది మీరింకా గర్వపడాలి అనంటే, ఉమ్, లేదు టైమంతా అంటే హాఫ్ ద డే లైక్ 5 సార్లు హారతి అంటే ఉమ్, అంతా అలాట్ చేస్తుందంటే ఉమ్, యెస్. అది చాలా తక్కువ మంది దొరుకుతది. అలా అని ఇంటి రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఇది చేయట్లేదు కదా! మా అక్కయితే అసలు ఏ పని ఆమె లేదు, ఏమీ లేదు. పొద్దున నాష్టా మొదలుకొని రాత్రి అన్నం వరకు అంటే ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ వండి పెడుతది చేత్తో ఉమ్, చేసి తను. అంత ఓపిక తనకి. ఈ ఉహు. 5 సార్లు హారతి ఇవ్వంగా మళ్ళీ అవన్నీ చేసి మీరు పెడతది. రోజు చేస్తారా పూజ? రోజు పొద్దున్నే అగరబత్తి వెలిగించి ఉమ్. వెల్ బాబా పాటలు పాడుతూ ఉంటారా? బాబా పాటలన్నీ వస్తాయి చిన్నప్పటి నుంచి నాకు. పాడండి నా కోసం ఒకటి. మీకు బాగా అసలు రోజు లేవగానే పాడే పాట గాని, ఏదైనా హ్మ్. పూజలో ఏది పాడుతుంటారు? పూజలో పాట పాడను. మనసులో పాడుకుంటాను. హుహు. హ్మ్. బాబా గురించి ప్రచారం ఎక్కువ ఆహ్, అంటే షిరిడి రెగ్యులర్ ఎళ్తాను నేను. హుహు. మంత్లీ ఒకసారి, 2 మంత్స్‌కొకసారి ఎళ్తాననమాట. అందులో నాకు బాగా నచ్చిన పాట అంటే నాకు అంటే కళ్ళ ముందు విజువలైజేషన్ ఉన్న పాట ఒకటి. హ్మ్. మేరే ఘర్ కే ఆగే సాయినా హ్మ్. तेरा मंदिर खुल जाए जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए मेरे घर के मेरे घर के मेरे घर के आगे साइना तेरा मंदिर बन जा చాలా బావుంది రచన మీ వాయిస్. అవును. నేను 'రజనీకాంత్' మూవీకి కూడా పాడాను కదా! ఏం పాట? ఏం సాంగ్? 'దర్బార్' మూవీలో హ్మ్. 'కన్నుల తిమిరు' అనే పాట నేను, నా బిడ్డ చంద్రముఖి ఇద్దరం కలిసి పాడాము. అవునా? ఒకసారి యాహ్! పాడరు మా కోసం? కనుల తిమిరు ఉనరాడడిక వందాడు ఆ! కలవ వేరే రకం పాట వల్లాడు మొత్తం సాంగ్ పాడారా? మొత్తం సాంగ్ పాడాము ఆ! ఎస్ మొత్తం అంటే ఎందుకు స్పెషల్‌గా మిమ్మల్నే సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా అది ట్రాన్స్జెండర్స్ తోటి ఒక ఫైట్ ఉంది హ్మ్. రజనీకాంత్ది ఆ మూవీలో ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ సాంగ్ వస్తుంది యాక్చువల్గా తమిళొచ్చా మీకు? తమిళ్ అర్థమవుతది. ఏం మాట్లాడలేను అంత అదేలే. ఎక్కువగా. లైట్‌గా మాట్లాడతాను. ఐ డాబిల్ విత్ లైక్ తమిళ్, తెలుగు. ఎలా వచ్చింది మీకసలు ఈ ఆఫర్? ఆఫరు రాహుల్ సిప్లిగంజ్. యాహ్! తను రాహుల్ 'బిగ్ బాస్' 'బిగ్ బాస్' కదా! సారీ. ఆ! యాహ్! 'బిగ్ 'బిగ్ బాస్' బాస్' నేను. రాహుల్ అయితే సిప్లిగంజ్. రాహుల్ సిప్లిగంజ్ ఒకసారి చంద్రముఖికి కాల్ చేశారు. హ్మ్. చేసి ఇట్లా తమిళ్‌లో ఒక మూవీ చెప్పలేదు ఏ డీటెయిల్స్. తమిళ్‌లో హుహు. ఒక మూవీ ఉంది. ఆ మూవీకి పాడటానికి కావాలి ముగ్గురు ప్లే బ్యాక్ సింగర్స్ అంటే చంద్రముఖి నాకు కాల్ చేసి నీ వాయిస్ ఎట్లా ఉంటదో ఒకసారి ఇవ్వు అనంటే నేను చిన్న పాట ఏదో పాడి పంపించాను నేను. నన్ను, తనని ఇంకా మీరా జాస్మిన్ ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ఇంకా నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. హ్మ్. చెన్నైకి. నేను 12కి దిగాను. మార్నింగ్ 5:00 కల్లా రికార్డింగ్ కూడా పూర్తయిపోయింది. తెలుగు, తమిళ్ రికార్డ్ చేసేసారు.
చేసేసి నేను వెంటనే హైదరాబాద్ వచ్చేసాను నెక్స్ట్ డే. దెన్ ఆడియో ఫంక్షన్‌కి వెళ్ళాం మళ్ళీ యాక్చువల్. హ్మ్. రజనీకాంత్ ముందు పెర్ఫార్మ్ చేశాం యాక్చువల్‌గా. ఓకే. ఓకే. ఆడియో ఓకే. ఫంక్షన్ ఆ! అప్పుడు అది ఫస్ట్ టైమ్ తలైవర్‌ని కలవడం. పెర్ఫార్మ్ చేసేసాక దెన్ మళ్ళీ తెలుగు రిలీజ్ అప్పుడు ఇక్కడికొచ్చారు హుహు. రజనీకాంత్. 'శిల్పకళా వేదికలో' దెన్ ఆయన ముందు మళ్ళీ పెర్ఫార్మ్ చేశాం 2 టైమ్స్. యాహ్! కానీ చాలా హ్యాపీ అనిపియరు. బాబాకి చాలా. చాలా థాంక్స్ చెప్పుకొనుంటారు గదా! చాలా అసలు. అవును. చాలా లైఫ్‌లో అంటే ప్రతి టర్నింగ్ పాయింట్‌లో ఆయన్ని మర్చిపోయింది ఎప్పుడూ లేదు. ఆయన ఎప్పుడూ అంటే ఆయనొక కాన్ఫిడెన్స్ యాక్చువల్‌గా. హ్మ్. భరోసా. హ్మ్. ఏ పని చేసినా నేనున్నాను పో ముందుకు పో. హ్మ్. నా మీద నా మీద నమ్మకం ఉంది కదా! నువ్వు ముందుకెళ్ళు. యూ విల్ బి హ్మ్. సక్సీడెడ్ అనేసి ఆయన చెప్పినట్టు వెన్ను తట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఆ ధైర్యం అక్కడి నుంచి వస్తది యాక్చువల్‌గా. హ్మ్. యాహ్! సో, అది నమ్మి ఆయన నమ్మి ఎప్పుడైతే ముందుకు వెళ్తానో అది ఖచ్చితంగా హ్మ్. సక్సెస్ అవుతది. ఏ పనైనా గాని.